ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఈ విధముగా మనమందరము కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా మీ గృహాలలో మీ కుటుంబ సమేతముగా మా అందరితో కలిసి దేవుని స్తుతించాలని, ఆరాధించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈ ఉదయకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. తండ్రి, గొప్ప దేవుడవు, సర్వాధికారివి, సర్వశక్తి గల దేవుడవు నాయన. అయా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ స్వరక్తం ఇచ్చి నాయన మమ్మల్ని కొన్నందుకు స్తోత్రాలు. మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు నాయన. ఈ విధముగా తండ్రి నాయన ఒక కుటుంబముగా తండ్రి మేము చేరి నిన్ను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, మరి మా దేశ పరిస్థితులను కూడా మీ చేతులకి సమర్పించుకుంటూ ఉన్నాం ప్రభువా. నాయన తండ్రి నేను మరి కరోనా వైరస్తో బాధపడిచిన బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారో బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి తండ్రి నాయన. మా ప్రపంచ పరిస్థితుల్ని, దేశ పరిస్థితుల్ని ప్రభా సెట్ చేయండి ప్రభా. అయ్యా తండ్రి, మరి కరోనా వైరస్ ప్రభా తగ్గుముఖం పడడానికి సహాయం చేయండి నాయన. అయ్యా త్వరలో ప్రభా మేమందరము సమాజముగా చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము తండ్రి నాయన. ఉదయకాలపు ఆరాధనని ప్రభా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. పాటలలో, ప్రార్థనలో, వాక్యములో నాయన మీరు తోడైయుండి ప్రభా మమ్మల్ని నడిపించమని మా హృదయపూర్తిగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకోవడానికి అయా మాకు సహాయము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలతో ఈ ఉదయకాలపు ఆరాధనని ప్రారంభించుకుందాం. మహిమకు అర్హుడు, ఘనతకు పాత్రుడైన మన బంగారు యేసయ్యను మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. హల్లెలూయా. ఆయన వస్తే మన జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి సమర్థుడు. హల్లెలూయా. మహిమకు అర్హుడా, ఘనతకు పాత్రుడా అనే ఈ పాట పాడుతూ ఆయన మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. హల్లెలూయా. నీ వంటి వారెవ్వరూ లేరు ప్రభువా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we lift your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. There is no one else like you.
ప్రభువా, నీ వంటి వారెవ్వరు లేరు ప్రభువా. మా పైన ఇంత ప్రేమని జాలిని చూపించిన దేవుడు ఎవ్వరు లేరు నాయన. అందును బట్టి నీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా మధ్యలోనికి వచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఆపత్కాలంలో నా నమ్ముకోనదగిన సహాయం నువ్వే ప్రభువా అని. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఆయన ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించడానికి సమర్థుడు. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తావా? నువ్వు ఆయన చేతికి అప్పగించుకుంటే ఆయన మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచిన అని పాటను పాడుతూ అందరూ సంతోషంగా ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరువను. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరువను. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుఃఖ బాధలలో ఆయన నీతో నాతో ఉంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులం. హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. హల్లెలూయా. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. ఓ నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగెదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, నిరాకారంగా ఉన్న మా జీవితాలు తండ్రి ఇంత అద్భుతంగా నైనా నీ కొరకు నైనా మార్చుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అల్ఫా ఒమేగా అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నిత్యుడైన తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఎలోహీం 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 అల్ఫా ఒమేగయు నిత్యుడైన దేవుడవు. అల్ఫా ఒమేగయు నిత్యుడైన దేవుడవు. నిత్య నిబంధన చేసావు, నిబంధననే స్థిరపరచావు. నిత్య నిబంధన చేసావు, నిబంధననే స్థిరపరచావు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. నిన్న నేడు రేపు మారని దేవుడవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పోషించు దేవుడు అయినాడు ఈరోజు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను పోషించడానికి యోగ్యుడు, అర్హుడు. హల్లెలూయా. ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. రెక్కలపై మోసెడివాడా, రక్షణ శృంగము నీవేగా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. నీ మాటున దాచే దేవా, మాటను నెరవేర్చే దేవా. హల్లెలూయా 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 హోసన్నా 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 హల్లెలూయా హల్లెలూయా. నిన్ను పోలిన వారెవ్వరు లేరు ప్రభువా. నీలా మేలు చేసే దేవుడు ఎవ్వరు లేరు నాయనా. నిన్నే నమ్ముకున్నాం ప్రభువా. భక్తుడైన దావీదు అంటున్నాడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవని. ఇదిగో ప్రభువా, ఈరోజు మా జీవితాలకు నిన్నే ఆధారంగా చేసుకుని ఉంటున్నాం ప్రభువా. మీరే మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. అందరు హృదయపూర్వకంగా ఈ పాటను అనుభవిస్తూ పాడదాము. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిని దేవా. హల్లెలూయా.
నిన్ను పోలిన వారెవరు, నిలిచేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిలిచేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్‌కే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అవును తండ్రి, మేము కృంగి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభా మా కన్నీటిని తుడిచి తండ్రి, కంటికి రెప్పలాగా కాచి కాపాడి ప్రభా నీ యొక్క కృపతో నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా, కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అవునైనా మేము మరణపు మార్గాల్లో నడిచినప్పుడు ప్రభువా, ఆ సమయాల్లో మాతో పాటు మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వైద్యునిగా వచ్చి తండ్రి మమ్మల్ని స్వస్థపరిచి ప్రభువా ఒక నూతన జీవితాన్ని మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ నీకే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ అడోనాయ్ ఆరాధనా. హల్లెలూయా. ఈ సమయంలో మన పాటల పుస్తకం నుంచి 152వ నంబర్ పాట, నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడేదను, ప్రతినిత్యము నీలో కీర్తిని గురించి నేను కొనియాడేదను అనే పాట పాడతాం. హల్లెలూయా. సంతోషంగా ఉత్సాహంగా ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా. నిరంతరం నేను పాడెదను,
ప్రతినిత్యము నీలో కీర్తిని గూర్చి నేను కొనియాడెదను, నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను. ప్రతినిత్యము నీలో కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు. అవునైనా నన్ను కాపాడు దేవుడు, నీవు కునుకవు నిద్రపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నేను అతిశయించుచున్నాను. హల్లెలూయా. నన్ను కాపాడు దేవుడు, నీవు కునుకవు నిద్రపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నాకు అతిశయము. అవునైనా నా రక్షణకర్తవైన నీ యందే మా అతిశయం ప్రభువా. నన్ను కాపాడు దేవుడవు, నువ్వు కునుకవు నిద్రపోవు, నా రక్షణకర్తవు నీవు, నీ యందే నాకు అతిశయము. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు. నీ కార్యముల చేత ప్రభువా మమ్మల్ని సంతోషపరుచుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. అయినా ఈరోజు తండ్రి నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని ప్రభువా బట్టి మేము మా హృదయంలో తలంచుకున్నప్పుడు ప్రభా మాలో ఉత్సహించి నాయనా నిన్ను ఆరాధించగలుగుతున్నాము తండ్రి. నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు, నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు, నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచున్నాను. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు. నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ప్రేమించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే ప్రేమించెదనయ్యా, నేనెల్లప్పుడూ యెహోవా నిన్నే సేవించెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా స్తోత్రములు.
చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నిన్నే స్తుతిస్తున్నాం ప్రభా. మా రక్షణకర్తవకు నీ యందే ప్రభా మేము అతిశయిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభా. అందుకే నాయనా దేవా నీకే నా స్తోత్రములు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దేవా, ఇంతవరకు ప్రభా స్తుతి గీతాల ద్వారా నిన్ను స్తుతించడానికి నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రాలకు అర్హుడమైన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి, మా తోడుగా ఉండే దేవుడు, మా మంచి కాపరివి తండ్రి నాయన, మమ్మల్ని ప్రేమించుచున్న గొప్ప దేవుడు వేసయ్యా. మీకే స్తోత్రం స్తోత్రం వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా తండ్రి నాయన మేము పాడిన ఈ గీతాల ద్వారా అయ్యా మీ నామమునకే మహిమ తెచ్చుకోమని, మీరే మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రభు యేసు నామమున సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ సునీత వచ్చి ఇప్పుడు బైబిల్ రీడింగ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చింది. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావు సిద్ధమై ఉండేది. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకున్నటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపారు. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నది. కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడు. నేను సహా అధికారమునకు లోబడినవాడు. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనెను. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఇప్పుడు సండే స్కూల్ కిడ్స్ వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు. తర్వాత సిస్టర్ ప్రియాంక స్పెషల్ సాంగ్ పాడి దేవుని మహిమపరుస్తారు. Praise the Lord with me.
the glory, great things He has done. And give Him the glory, great things He has done. And give Him the glory, great things He has done. Glory to God in the highest heavens, peace on earth and goodwill to man. Luke 2:14. సర్వజనులకు సుకృతం జుండె తేనె కన్న మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని చూపెను ఈ లోకం మలినమాయను నా జీవితం యేసు నీదు ప్రేమ దయ చూపింది దీనురాలిపై ఆశ చూపెను ఈ లోకం మలినమాయను నా జీవితం చేసేదా నీదు పాద సేవ నా గుండెలో కొలువై నీకు చేసేదా
చేసేదా నీదు పాద సేవ నా గుండెలో కొలువైనా నీకు చేసేదా నేను మధుర సేవ ఆరాధించును నిన్ను అనుదినము ఆరాధించును నిన్ను అనుదినము జీవించును నీకై అనుక్షణము జీవించును నీకై అనుక్షణము కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం ఉంటే తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం జుంటె తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మీ అందరినీ మరలా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కని కృపను బట్టి ఆయన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎలా ఉన్నారు మీరందరూ? ప్రస్తుత మన పరిస్థితులను బట్టి మనమందరం కూడా ఒక సమాజముగా ఈ విధంగా మందిరంలో కూర్చునే అవకాశం లేకపోయినప్పటికీ దేవుడు మనకి ఈ లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా ఈ కృప అనుగ్రహించి ఎంత దూరముగా ఉన్నప్పటికీ ఒక సంఘముగా మనమందరూ మన ఇండ్లలోనే కూర్చుని దేవుని పవిత్రమైన వాక్యాన్ని వినడానికి దేవుడు వారం వారం మన జీవితాల్లో అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి ఆయన గొప్ప నామానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు చక్కని పాటల ద్వారా, సండే స్కూల్ బిడ్డలు పాడిన పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా ఈ ప్రిలిమినరీ వర్షిప్లో దేవుని యొక్క గొప్ప నామాన్ని మనం స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది, ఆయన నామము అన్ని నామముల కంటే పైనున్న నామము, ప్రతి నాలుక స్తుతించాల్సిన నామం, ప్రతి మోకాలు వంగాల్సిన నామం. అంత గొప్ప నామాన్ని స్మరించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అలనాడు ఇశ్రాయేలీయులందరినీ ఫరో దాస్య శృంఖలాల నుండి విడిపించి వాగ్దాన దేశం వైపు నడిపించిన మోషే తన జీవితపు ఆఖరి చరమాంకంలో ఆ బిడ్డలందరి వైపు చూచి ఈ మాట చెప్తాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఈ రోజున దేవుని బిడ్డగా నీకు నాకు ఉన్న గొప్ప ఘనత ఏమిటంటే, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు సర్వాన్ని త్యాగం చేసి, పాపమెరుగుని రుధిరధారల చేత మన జీవితాల్ని పునీతము చేసి, మన కొరకు నిత్యత్వాన్ని భద్రపరిచిన ఆ యేసయ్య ఇచ్చిన రక్షణే ప్రతి బిడ్డ జీవితంలో ఒక గొప్ప వరము. అదే మోషే చెప్తాడు, ఇశ్రాయేలు నీవెంత భాగ్యవంతుడవు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఎప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు
స్టేజ్ మీద నిలబడి దేవుని బిడ్డల్ని, సంఘ బిడ్డల్ని మాట అడుగుతూ ఉంటాను. మీరంతా ఎవరు అని అడుగుతాను. ఆ బిడ్డలకు ఒక చిన్న మాటను నేర్పించాను. ఏమిటంటే చిన్న స్మాల్ ట్యాగ్ టు రిమెంబర్. ఏరా పద. ఏ అంటే ఏర్పరచబడిన వంశం, రా అంటే రాజులైన యాజక సమూహం, పా అంటే పరిశుద్ధ జనాంగం, దా అంటే దేవుని సొత్తైన బిడ్డలం. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన బిడ్డలుగా ఈ రోజున దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించారు. ఈ రోజున ప్రభు తన రక్తమే చిందించి మనల్నందరినీ కడిగి ఆ గొప్ప వంశంలోనికి, సార్వత్రిక సంఘంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అది మనం గుర్తుపెట్టుకుని ధైర్యం కలిగిన బిడ్డలుగా నిత్యము ఆయన విశ్వాసంలో ఎదుగుతూ, ఆయన ప్రేమను పొందుతూ, ఆయన కృపల్ని కాపాడుకునే బిడ్డలుగా మనం నిత్యం ఉండాలి. మంచిదండి. ఈ సమయంలో మనమందరం కూడా కలిసి మన ఆత్మీయ తండ్రి గారు, దైవజనులు, పీజీఎఫ్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ కె నిరీక్షణ్ పాలయ్య గారు రాసిన 7 స్తుతుల ప్రార్థనని మీరందరూ కలిసి నాతో కలిసి ఈ ప్రార్థనను చెప్పండి. సర్వ సృష్టికర్తవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వశక్తి గల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. సర్వలోక రక్షకుడా, నీకు స్తుతులు స్తోత్రములు. సిలువలో నీవు శిక్షను భరించి నాకు రక్షణ ప్రసాదించిన ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు నా రోగములను భరించి నాకు స్వస్థత కలుగజేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. నీవు దరిద్రతను భరించి నాకు సమృద్ధిని కలిగించి నా సమస్యలన్నీ తీర్చిన దేవా, తీర్చగల దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ప్రతి నిమిషము నీరు కట్టి దివారాత్రములు నీవు కాపు కాచే నీ సంఘమనే పెనుయేలు ద్రాక్షావనంలో నన్ను ఉంచిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా జీవితాలలో మరొక పరిశుద్ధ పునరుత్థాన సమయాన్ని ఈ విధంగా అనుగ్రహించి నాయనా బిడ్డలందరూ ప్రభువా నీ వాక్యము ముందు తండ్రి, నీ వాక్యము వినాలని ప్రభువా వారి ఇండ్లనే దేవాలయముగా మార్చుకుని నాయన భక్తి శ్రద్ధలతో ఈ సమయంలో వినుచూ ఉండగా తండ్రి, నీ దివ్య వాక్కుల చేత మాతో మాట్లాడండి ప్రభువా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని వ్రాయబడి ఉన్నది కదా ప్రభువా. మా హృదయాలకు ఏ వాక్కు కావాలో ఆ వాక్కును పంపి తండ్రి, నీ జీవము గల మాటల చేత ఇంకా ఏ బిడ్డ లోకపు అంధకారంలో నాయన చనిపోతూ ఉన్నారో, ఇంకా చీకట్లలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఇంకా ఏ వ్యసనాలకు బందీలై ఉన్నారో, జీవము గల నీ వాక్కు చేత అలనాడు పేతురుకు చేయనిచ్చి లేవదీసినట్టుగా మా అందరినీ నీ వాక్యపు వెలుగులో ప్రభువా చక్కదిద్ది సరిదిద్ది నాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినన్నట్టుగా తండ్రి, నీ మాట చేత మమ్మల్ని జీవింపజేయమని అయోగ్యుడును, పాత్రుడును, ఎన్నిక లేనివాడను నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులకే అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారిగా మీ ప్రక్కన కూర్చున్న మీ ఆత్మీయుల వైపు తిరిగి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నవ్వుతూ చెప్పండి. నైస్, వెరీ గుడ్, వెరీ గ్లాడ్ టు సీ దాట్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని పిలుచుకున్న దేవుడు. యాకోబు, నీవు జలములలోబడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అగ్నిలోబడి నీవు నడిచినా అవి నిన్ను కాల్చవు. నీవు నాకు బహుప్రియుడవైనందున ఘనుడవైతివి అన్నాడు దేవుడు. ఈ సమయంలో ఆయన ప్రేమలో మనము నిత్యము ఎదుగుచు విశ్వాసంలో, ప్రార్థనలో ఒక చక్కని ఆత్మీయ జీవితాలు మనం కట్టుకోవాలన్నది ఆయన ఆశ. దేవునికి స్తోత్రం. ఇందాక చదవబడిన వాక్యాన్ని ఒక్కసారి మరలా మీ బైబిల్ తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. 1 నుంచి 10 వచనాల వరకు 57వ పేజీలో వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త ఇందాక చదవబడిన వాక్యంలో మనకి ఒక శతాధిపతి కనిపిస్తూ ఉన్నారు. ఆ శతాధిపతి ఇంటిలో పక్షవాయువు వచ్చి చావుకు సిద్ధమైపోయి ఆల్మోస్ట్ అబౌట్ టు డై అటువంటి ఒక దాసుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దాసుడట. ఆ తరువాత కపెర్నహూముకు వచ్చిన యేసయ్య కనిపిస్తూ ఉన్నారు. యేసయ్య చుట్టూ ఉన్న శిష్యులు కనిపిస్తూ ఉన్నారు.
ఈ వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు కొన్ని వచనాలు, ఇదే భాగం మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా రాయబడి ఉన్నది ఇదే మాట. ఆ 8వ అధ్యాయంలో స్టార్టింగ్ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏ విధంగా రాయబడి ఉన్నదంటే, మొట్టమొదటి వచనం, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. కొండ మీద నుండి ఆయన దిగి వచ్చారంటే ఆయన కొండ ఎప్పుడు ఎక్కి వెళ్ళినట్టు? అది మనకి 5వ అధ్యాయంలో కనపడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, చూడండి అక్కడ కొండ ఎక్కి కూర్చున్నారు. శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు అనేక మాటలు వారికి బోధించారు. అక్కడ రాయబడింది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా మీరు చదివినట్లయితే చాలా వచనాలు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చివరి వరకు యేసయ్య అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత 8వ అధ్యాయం స్టార్టింగ్లో ఏమని రాయబడి ఉందంటే, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. 3 అధ్యాయాలు ఎన్ని వచనాలు రాయబడి ఉన్నాయో అవన్నీ ఆ శిష్యులకి, అక్కడ వచ్చిన అనేక జనసమూహమునకు ఆయన బోధించి, చూడండి ఆ ముందు అధ్యాయం కూడా చూస్తే 4వ అధ్యాయం చివరిలో ఆ యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ ఎందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ముందు అధ్యాయంలోనేమో ఆ గలిలయ దేశమంతటా సంచరిస్తూ, 5వ అధ్యాయంలోనేమో కొండ ఎక్కి శిష్యులతో జనసమూహములతో మాట్లాడుతూ, 3 అధ్యాయాలు, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అన్ని వచనాలు ఎంత బోధ ఉందో అదంతా వారికి బోధిస్తూ, 8వ అధ్యాయంలో ఆయన కొండ మీద నుంచి కిందకి రాగానే ఒక కుష్ఠరోగి అక్కడ ఉండగా ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచి, ఆ తరువాత ఈ మాటలు రాయబడ్డాయి. ఒక కపెర్నహూములో ప్రవేశించి గలీల ప్రాంతం, సిరియా దేశం అంతటా, తర్వాత బహుజన సమూహములను చూచి కొండ ఎక్కి, తర్వాత ఇవన్నీ బోధించి మరలా కొండ దిగి, ఆ తర్వాత కపెర్నహూముకి వచ్చి, చూసారా, యు సీ జీసస్ ఈజ్ వెరీ బిజీ. ఆయన తనకివ్వబడిన పనిలో ఒక్క నిమిషము కూడా వృధా చేయకుండా, యు సీ హిమ్ ఇన్ ఫుల్ యాక్షన్. ఆయన తన పర్పస్ని మర్చిపోయి, తన బాధ్యతను మర్చిపోయి ఏదో ఒక చోట కూర్చుని జీవితాన్ని వెళ్ళబుచ్చినట్టుగా ఎక్కడ చూడం. ఈజ్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ దట్ డివైన్ మిషన్. దేవుడిచ్చిన గొప్ప కార్యము నెరవేర్చడానికి ఆయన నిత్యము సిద్ధపడి ఉన్నారు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, వాట్ ఈజ్ యువర్ ఫోకస్ ఇన్ లైఫ్? దేవుడు ఎందుకు ఆయన అరచేతులపై చెక్కుని, వాట్ ఈస్ ద పర్పస్ హీ క్రియేటెడ్? ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఆయన ఏ తండ్రి ఏ ఉద్దేశంతో పంపించారో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఈజ్ ఆల్వేస్ బిజీ. ఆయన ఇప్పుడు బద్ధకస్తుడిగా లేరు. మన జీవితాల్లో కూడా మనం బద్ధకస్తులుగా ఉంటే దరిద్రులం అవుతామని వాక్యంలో రాయబడినది. సోమరివాని పొలము నేను దాటి రాగా దాని నిండా ముండ్ల తుప్పలు కనిపించాయట. చూడండి, మన జీవితాలు, కొన్ని జీవితాలు అలా ముండ్ల తుప్పుల్లాగా మారిపోతూ ఉన్నాయేమో. మనం అది జాగ్రత్తగా గ్రహించుకుందాం. తండ్రి, ఒక బాధ్యతతో, ఒక పర్పస్తో, నాయన ఇన్ని తలాంతులు, ఇన్ని టాలెంట్స్, ఇన్ని కృపలు నాకు ఇచ్చావు, నేను సరిగా నెరవేరుస్తున్నానా లేదా? జీసస్ ఈజ్ కంప్లీట్లీ వర్కింగ్ టువర్డ్స్ హిస్ పర్పస్. ఆ ఫోకస్ ఆయన అది నెరవేరుస్తూ ఉన్నారు. యు సీ హిమ్ బిజీ ఆల్ ద టైమ్. దేవుడు కూడానండి మన కష్టాలకి ఆయన కృపలు తోడు చేస్తాడు. మన సోమరితనాలకి ఆయన కృపలు తోడు చేయడు. మన బద్ధకాలకి ఆయన కృపలు తోడు చేయడు. గలీల ప్రాంతం, తర్వాత సిరియా దేశం, ఆ తర్వాత కొండ ఎక్కి 3 అధ్యాయాల పట్టేంత అన్ని గంటలు మాట్లాడి అదే ఈ తర్వాత వెంటనే మరలా కపెర్నహూములోనికి వస్తూ ఉన్నారు. చూడండి, మరలా లూకా సువార్తలో కొన్ని మాటల్ని చూద్దాం. ఆయన అంత బిజీగా ఆయన అనేక మందిని స్వస్థపరిచి, ఇక ఈ రోజుకి చాలు నేను అనుకోవాలా, మరలా కపెర్నహూములోనికి వచ్చారు. కపెర్నహూములోనికి రాగానే అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడట. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా, చూసారా, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి
చావసిద్ధమై ఉండెను. చూడండి, అక్కడ రాయబడింది ఏంటంటే, ఈయనేమో శతాధిపతి అట. అంటే ఆయన క్రింద 100 మంది పని చేస్తారు. ఈజ్ లైక్ ఏ రోమన్ కమాండర్. ఆ కాలంలో ఆ రోమియోల దగ్గర పనిచేస్తున్న ఒక 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 హై అఫీషియల్, హై ర్యాంకింగ్ కమాండర్. ఆయన ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడట. ఆ దాసుడు ఈయనకి ప్రియమైన దాసుడట. ఆ మాటలు చదువుతున్నప్పుడు నేను అనుకున్నా, నీ క్రింద 100 మంది ఉన్నారు కదా, ఇలా చిటిక వేసి ఒక రమ్మంటే వస్తారట, ఒకరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారట. అంత పొజిషన్లో ఉండి కూడా ఒక దాసుడు తను రోగి అయి ఉంటే ఆ దాసుడి బాధ తన బాధగా భావించి ఎలా ఈయన్ని బాగు చేద్దాం, వాట్ టు డూ అని ఆలోచిస్తూ ఉన్నాడండి. అది చదివినప్పుడు ఆ శతాధిపతి ఇంటిలో ఒక ప్రాబ్లం ఉంది. దాసుడు రోగి అయి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా అంతేనండి. శతాధిపతి కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఉన్నతమైన మల్టీ బిలియనీర్ కావచ్చు, మన ఇంట్లో ఉన్న సమస్యల్ని ఒక్కొక్కసారి ఈ లోకపు డబ్బులు తీర్చలేవు, లేదా ఈ లోకపు మన పేరు ప్రఖ్యాతులు తీర్చలేవు, మన అందచందాలు లేకపోతే మనకున్న ఈ డిగ్రీలు ఇవేమీ తీర్చలేవు. యేసు కావాలి. ఆ శతాధిపతి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తన ఇంటిలో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు, తన ప్రియమైన దాసుడిని ఎలా రక్షించుకోవాలి అని హీ సర్చింగ్ ఫర్ ఎ వే. కరెక్ట్గా తనకు ఆ రోజున తెలిసింది ఏమిటంటే, యేసయ్యే కపెర్నహూములోనికి వస్తున్నారట. చూసారండి, ఆ శతాధిపతి హీ కేమ్ టు ద రైట్ ప్లేస్, హీ కేమ్ ఫర్ ద రైట్ సొల్యూషన్. ఈ రోజున చాలామంది ప్రస్తుత పరిస్థితి ప్రపంచాన్ని చూసినా కూడా చూడండి, చాలాసార్లు ఆశ్చర్యపోతున్నాను. ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా, లేదా ఇన్ని వారాలుగా ఒక వైరస్ వచ్చి ప్రపంచాన్ని ఏ విధంగా కుదిపేస్తూ ఉందో. ఈవెన్ డబ్బున్నాయినా ఏమీ చేయలేకపోతున్నాడు, లేకపోతే పెద్ద ఇంటెలిజెంట్ ఉన్నాయినా ఏమీ చేయలేకపోతున్నాడు. నోబడీ ఈజ్ ఏబుల్ టు డూ. మనము లోకాల్ని సృష్టించిన ఆ పరమ తండ్రికి, ఆ గొప్ప నిత్యుడగు తండ్రికి, ఆశ్చర్యకరుడికి, ఆయనకి నిత్యము ప్రార్థన చేయాలి. ఆయనకే సాధ్యం ఇది. ఆ శతాధిపతి 100 మందికి అధికారి అయి ఉండొచ్చు, కానీ అతను ఏమి చేయలేకపోతున్నాడు. మన ఇంట్లో డబ్బు ఉండొచ్చండి, డబ్బు అన్ని పనులు చేయలేదు. డబ్బుతో ఖరీదైన మంచాలు మనం కొనగలం, కానీ నిద్రని కొనలేం. డబ్బుతో ఖరీదైన మెడిసిన్ మనం కొనగలం, కానీ ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బుతో గొప్ప గొప్ప విహారయాత్రలు చేయొచ్చు, కానీ నిజమైన ఆనందం హృదయంలో రాదు. రావాలంటే వీ షుడ్ థింక్ బియాండ్. మనల్ని చేతులపై, అరచేతులపై చెక్కుకున్న తండ్రి, మనల్ని నిత్యము ప్రేమించే తండ్రి, ఆ ప్రేమకు మించిన మరొక ప్రేమ ఈ విశ్వంలో ఎక్కడ వెతికినా కనపడదు. ఆయన బలిష్టమైన చేతి కిందకి మనము దీన మనస్కులై వస్తే ఆయన నిజమైన సంతోషం మనకిస్తారు. చూడండి, శతాధిపతి ఇంటిలో ప్రాబ్లంని చూసాం. అతనికి ప్రియమైన దాసుడట. ఇంకొక మాట చెప్తాను, ఆ రోజుల్లో ఈ దాసుల్ని లేదా ఒక బానిసలుగా చూసేవారు. 2000 సంవత్సరాల క్రితం. వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎవరైనా ఒక దాసుడు ఉన్నారంటే అతను ఒక మనిషిలాగా ట్రీట్ చేసేవారు కాదు. ఇట్స్ లైక్ ఇట్ జస్ట్ థింగ్ అనమాట, ఒక వస్తువులాగా చూసేవారు. ఒక ఆయన ఒక మాట చెప్పారు, థింగ్స్ ఆర్ టు బి యూస్డ్, పీపుల్ ఆర్ టు బి లవ్డ్. కానీ ఈ రోజున ఈ ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? మాటని రివర్స్ చేస్తూ ఉన్నాం. థింగ్స్ ఆర్ టు బి లవ్డ్, పీపుల్ ఆర్ టు బి యూజ్డ్. పీపుల్ని జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా చేస్తూ ఉన్నాం, కానీ మన థింగ్స్ని మాత్రం, అమ్మో ఇది నా కారు, అమ్మో ఇది నా బిల్డింగు, లేకపోతే వీ లవ్ మోర్ ద థింగ్స్ అండ్ పీపుల్ యూజ్ అండ్ త్రో. కానీ ఈ దాసుడిని, ఈ శతాధిపతి నుంచి మనము నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం ఏమిటంటే, ఈ శతాధిపతి, ఆ దాసుడు రోగి అయి ఉన్నాడా, తీసిపారాయండి, ఇంకో దాసుని తీసుకురండి అని అనటంలా, తన గురించి తన బాధపడుతున్నాడు. ఆ దాసుడి బాధ తన బాధగా పెట్టుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రశ్న సూటిగా అడుగుతూ ఉన్నా, ప్రపంచం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో వెళ్తుందో, దేశాల్లో గొప్ప అగ్రనాయకులు చేతులు ఎత్తేస్తూ ఉన్నారే. ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 2 lakhs people were dead around the globe ఈ కరోనా వైరస్ వల్ల. నీవు నిజముగా భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రపంచం బాధ నీ బాధ అయ్యిందా? చక్కగా నా ఇంట్లో ఏమీ లేదులే, నా ఇంట్లో అంతా ఈరోజు బాగానే ఉందిలే. ఆర్ యూ లివింగ్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఈజీ మైండ్ సెట్?
చూడండి, ఈ శతాధిపతి గనుక ఒక్క నిమిషం ఆహా నాకెందుకులే, ఈ దాసుడు ఈ దాసుడు కాకపోతే ఇంకో 100 మంది దాసులు ఉన్నారులే అని అనుకోలా. శతాధిపతికి ప్రియమైన దాసుడు అయ్యాడట. మరి ఆ దాసుడు ఎంత చక్కగా జీవించాడో, ఆ దాసుడు ఎంత నిజాయితీగా ఉన్నాడో, ఏకంగా శతాధిపతి దృష్టిలో పడి అతనికి ప్రియమైన వాడుగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ శతాధిపతికి ఉన్న మనస్సు మనం పెట్టుకుందాం. నిజానికి ఇతను ఒక యూదుడు కూడా కాదు, ఈజ్ ఎ జెంటాయల్, యూదేతరుడు. చూడండి, ఇన్ని వాక్కులు లేవు, లేకపోతే యేసయ్య బోధలు కూడా ఇంతకుముందు వినలేదు. అప్పుడే యేసయ్య గురించి విన్నాడట, అప్పుడే వచ్చాడని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రేమ కలిగిన బిడ్డగున్నావా? తన దాసుణ్ణే ప్రేమిస్తున్న యజమాని అండి ఇక్కడ, మామూలు యజమాని కూడా కాదు, శతాధిపతి. అలనాటి రోమన్ ఎంపరర్లో ఒక హై స్కేల్లో ఉన్న, ఒక హై పొజిషన్లో ఉన్న ఒక కమాండర్, హీ హ్యాస్ టైమ్ టు లవ్ హిస్ సర్వెంట్ ఇన్ హిస్ హోమ్. ఎలా ఉన్నాయి నీ రిలేషన్స్? శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆ పెద్దలందరూ వచ్చారు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని బతిమాలుకుంటూ ఉన్నారట. ఎందుకో తెలుసా అండి? శతాధిపతి ఏదో పవర్ఫుల్ మ్యాన్ అనో, లేకపోతే చాలా ధనవంతుడనో కాదు. ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనం చేసే మంచి పనులు మనం లేకపోయినా మన బిడ్డలకి లేదా మన కుటుంబాలకి, తర్వాత మనం లేకపోయినా, అరే పలానా వాడి బిడ్డ, పలానా ఆయన ఎంత చక్కని బిడ్డ, వారి కుమారులు. మంచి చేయడం వల్ల ఎప్పుడు ఏ బిడ్డ నష్టపోడండి, మంచిగా ఉండండి. చూడండి, ఈయన సాక్ష్యాన్ని చూడండి. ఎందుకు యూదయ పెద్దలందరూ బతిమాలుతున్నారంటే ఈయన చేసిన కార్యములు చూడండి. ఈ శతాధిపతి మన జనులను ప్రేమించి, ఇందాకేమో దాసుని ప్రేమించాడు, ఇక్కడేమో ఆ యూదయ జనులందరినీ ప్రేమించాడట. మనస్సు కావాలండి, ప్రేమించే మనస్సు. కొరింథీయులకు రాసిన 1వ కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు ఏమిటో తెలుసా అండి? 13వ అధ్యాయం 1వ కొరింథీయులకు 13వ అధ్యాయంలో 154వ పేజీలో ఏమని రాయబడిందంటే, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. చూడండి, ఆ ముందు అధ్యాయాలు చదివితే భాషల్లో మాట్లాడే బిడ్డ గురించి రాయబడింది, లేదా ప్రవచనాలు చెప్పే బిడ్డల గురించి రాయబడింది. అదంతా చెప్పి 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇప్పుడు ఇన్ని మాటలు మీరు విన్నారు కదా, ఇన్ని అధ్యాయాలు చదివారు కదా, ఇప్పుడు అసలైన మాట చెప్తాను అంటూ, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను ఇప్పుడు అని చెప్పి ఈ ప్రేమ గురించిన 13వ అధ్యాయం గురించిన మాటలు వ్రాయబడ్డాయండి. చూడండి, మీరు మామూలుగా ఏమనుకుంటారు? ఒక అతను అద్భుతంగా భాషను మాట్లాడేస్తూ ఉంటే అమ్మో ఎంత భక్తిపరుడు అనుకుంటాం. లేదా ఇంకో ఆయన ఏకంగా ఆస్తి అంతా ఇలా బేదలకి ఇలా రాసి చెక్కిచ్చేస్తే అమ్మో ఇతనికి మించిన గొప్పవాడు లేడు అనుకుంటాం. ఇంకో బిడ్డ తన శరీరాన్ని దేవుని కొరకు కాల్చివేయబడ్డానికి కూడా ఇచ్చేసాడు అనుకోండి, అమ్మో హతసాక్షి అయిపోయాడు, ఇంతని మించిన వాడు లేడు అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్పిందో తెలుసండి? ఇన్ని పనులు చేసిన, భాషలతో వేల భాషలతో మాట్లాడినా, లేదా నీ ఆస్తి అంతయు బేదలకు రాసి చేసిన, కాల్చబడుటకు శరీరమే అప్పగించిన, ఒకవేళ ప్రేమ గనుక లేకపోతే నీవు వ్యర్థుడవు అన్నాడంతే అండి దేవుడు. నీవు వ్యర్థుడవు అన్నాడు దేవుడు. శతాధిపతి దాసుని ప్రేమించాడు. హీ హై ర్యాంక్ అఫీషియల్ has time to love a servant in his home. ఈ శతాధిపతి యూదయ జనుల్ని ప్రేమించాడు, వారి కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. ఈ రోజున అతను చేసిన మంచి పనులు తన వెంబడి వస్తూ ఉన్నాయి.
ఈ యోదయ పెద్దలందరూ చూసి ఆ శతాధిపతికి యేసయ్య మీరు ఎలాగైనా చేయాలని మిగులు బతిమాలుకున్నారట. చూడండి అక్కడ రాయబడి ఉన్నది, మిక్కిలి బతిమాలుకున్రి. అదేదో చెప్పగానే యేసే వెళ్ళిపోలేదండి. ప్లీజ్ ప్రభువా మీరు ఎలాగైనా రావాలి, ఆ శతాధిపతి యోగ్యుడు, మీరు ఎలాగ ఈ కార్యము చేయాలి అని మిక్కిలి బతిమాలుకుంటూ ఉంటేనట అప్పుడు యేసే వెళ్ళారట. ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం, ఏమైనా ఒక రిచ్ పర్సన్ దొరకాలి కానీ అయ్యా రావద్దయ్య బాబు అని చెప్పినా సరే వెళ్తూనే ఉంటారు. ధనవంతులకు ఒకలాంటి ట్రీట్మెంటు, పేదవారికి ఒకలాంటి ట్రీట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ శతాధిపతి హైలీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ దట్ కపెర్నహూమ్, అంత పవర్ఫుల్ మ్యాన్ అయిన తెలిసి కూడా, అంత ధనవంతుడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడని తెలిసి కూడా చెప్పగానే యేసే వెళ్ళట్లేదు, మిక్కిలి బతిమాలుకునిరి. చూడండి యాకోబుకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది, ఆ మాటను ఒకసారి చదువుదాం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమోటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకునిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా, మనం ఈ లోకములో ఉన్న ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ని బట్టి, లేదా ఇతను ధనవంతుడిని ఒక ట్రీట్మెంటు, లేదా ఇతను పేదవాడిని మరొక ట్రీట్మెంటు ఎవరికి ఇవ్వకూడదండి. ప్రతి ఒక్కరూ ఆ ప్రభువు చేతుల్లో చెక్కబడిన బిడ్డలు. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, ఇదిగో చూడుము నా అరచేతులపైనే నేను చెక్కి ఉన్నాను. శతాధిపతి ఏ విధంగా ప్రేమించాడో చూడండి. ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలండి. తరువాత యేసయ్యను ఎంతో బతిమాలుకున్నారట ఆ యోదయ పెద్దలందరూ కలిసి. ఇతను మంచివాడే, ఇతను మంచి కార్యాలు చేశాడు. చూడండి అతని సాక్ష్యము ఈ రోజున ఎంత మంచి కృపలుగా తన జీవితంలో మారిందో. అదే ఈ శతాధిపతి చాలా మూర్ఖుడు, చాలా క్రూరుడు, ఈయనకి అసలు చేయొద్దు, అలాంటి సాక్ష్యం ఉంటే మరి ఏమయ్యేదో. శతాధిపతి మందిరాన్ని కట్టించాడట, యూదయ జనులందరినీ ప్రేమించాడట. ఈ మంచి తను చేసిన మంచి ఈ రోజున ఒక సాక్ష్యముగా పెద్దలందరూ కూడా యేసయ్య దగ్గర చెప్తున్నారు. మంచి కోసం తాపత్రయపడండి, ప్రేమ కోసం తాపత్రయపడండి, నీతి కోసం తాపత్రయపడండి, పరిశుద్ధతని కాపాడుకోవడానికి తాపత్రయపడండి. లోక పాపంలో పడి ఈ వ్యసనాల వెంటపడి జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఒక క్షణం చాలు. కానీ మనం నిలబడి ఒక జీవితాన్ని కట్టడానికి దానికి ఎంతో కృప కావాలి. ఒక ఇటుక మీద ఒక ఇటుక, ఇంకొకటి అలా పెట్టుకుంటూ ఒకటి బిల్డ్ చేసుకోవడానికి, ఒక జీవితాన్ని, ఒక క్యారెక్టర్ని, ఒక టెస్టిమనీని బిల్డ్ చేసుకోవడానికి ఎంతో టైం కావాలండి. కానీ కూలగొట్టుకోవడానికి ఒక క్షణం చాలు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇంకా ఈ వీడియోల్లో ఎంతోమంది బిడ్డలు చూస్తూ ఉన్నారు, వారందరి కోసం వినాలని మరలా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన కెరియర్ లీడర్లో అలా ఎదుగుతూ ఉన్నాడు. ఒకానొక టైంలో ఆ కెరియర్లో తనతో పాటే పని చేస్తూ ఉన్న ఇంకొక బిడ్డతో కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం అట్లా మొదలుపెట్టాడు. కానీ ఒక టైం వచ్చింది, ఈ యవనస్తుడు ఏకంగా అమెరికా ప్రధాని అయ్యాడు. హీ బికేమ్ అమెరికన్ ప్రెసిడెంట్. కానీ ఒక రోజున ఆయన చేసిన పాపమంతా టీవీల్లో ప్రతి ఇంటిలో కనిపించింది. చివరికి దేశాన్ని క్షమాపణ చెప్పే వరకు కూడా ఆగలా. చూసారా, ఆ మోనికా లెవిన్స్కీతో ఆయన చేసిన, బిల్ క్లింటన్ చేసిన ఆ కెరీర్ స్టార్టింగ్లో, ప్రారంభంలో ఆయన చేసిన పని అప్పుడు అయిపోయినట్టుగా కనిపించింది. కానీ ప్రెసిడెంట్ అయి ఆ సీట్లో కూర్చున్న, ఆ ప్రెసిడెంటల్ పోస్ట్లో ఆయన ఉన్నప్పుడు వెతుక్కుంటూ వచ్చింది, ప్రతి టెలివిజన్ ముందు ఆయన్ని పెట్టింది. అందుకే ఒకటి కూల్చుకోవడానికి ఒక క్షణం చాలు, కానీ ఒకటి కట్టుకోవడానికి, ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయాలన్నా, ఒక రెప్యుటేషన్ మనం తీసుకోవాలన్నా ఇట్ టేక్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టైం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, ఇది జీవితం, ఇది దేవుని కొరకు నేను జీవిస్తున్న జీవితం.
చూడండి ఈ బిడ్డ ఎంత సాక్ష్యాన్ని కాపాడుకున్నాడో. మన జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది బాల్యం, ఒకే ఒకసారి వస్తుంది యవ్వనం, ఒకే ఒకసారి వస్తుంది కౌమారం, ఒకే ఒకసారి వస్తుంది వృద్ధాప్యం. అన్ని ఏజెస్లో, ఈ అన్ని స్టేజెస్లో భయభక్తులతో నీతిగా జీవిస్తూ ఏ బిడ్డ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటాడో ఆ బిడ్డ దేవునికి ఇష్టడిగా ఉంటాడు. ఒక రోజున ఆయన ముందు మనం నిలబడినప్పుడు, ఆ న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన అంటాడు, భలా నమ్మకమైన దాసుడా, నీకివ్వబడిన కొంచెములో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో అనేక వాటిని మీద నేను నిన్ను నియమిస్తున్నాను అని చెప్పి జీవ కిరీటాల చేత, అక్షయ కిరీటాల చేత, వాడబారిని మహిమ కిరీటాల చేత దేవుడు మనల్ని అభిషేకిస్తాడండి. సాక్ష్యాన్ని కాపాడుకుందాం. ఇవన్నీ చక్కని మాటలు చెప్తూ యూదయ పెద్దలందరూ యేసయ్యని మిగులు బతిమాలుకున్నారట. ఎందుకు బతిమాలాల్సి వచ్చింది? అతను కాపాడుకున్న మంచి సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలు నీతిని కాపాడుకోవడానికి తాపత్రయపడతారు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి తాపత్రయపడతారు, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నిత్యం ఇష్టపడుతూ ఉంటారు. అర్థమవుతుందా? చూడండి, ఇంకొన్ని వచనాలు మనం ముందుకు వెళ్ళి చూద్దాం. వారు మిక్కిలి బతిమాలుకున్న తర్వాత కావున యేసు వారితో కూడా వెళ్ళెను. చూడండి, ఇప్పుడు యేసయ్య అందరితో కలిసి వెళ్తూ ఉన్నారట. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. హల్లెలూయా! ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నాడండి. వారందరూ బతిమాలారు. ఇప్పుడు యేసయ్య లేచి శిష్యులతో ఈ శతాధిపతి ఇంటికి వస్తూ ఉంటే, శతాధిపతికి మరి అప్పుడు తెలిసిందో లేకపోతే మరి ముందుగా తెలుసుకున్నాడు, ఇదిగో యూదులు, ఆ కాలంలో యూదులైన బిడ్డలు యూదేతరుల ఇంటిలోనికి ప్రవేశించరు. వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఈవెన్ సమరయ ప్రాంతం కూడా వెళ్ళేవారు కాదు. యెరూషలేము వెళ్ళాలంటే సమరయ గుండా వెళ్తే షార్ట్ కట్, కానీ చుట్టూ తిరిగి వెళ్ళేవారు, కానీ సమరయ ప్రాంతం అడుగు పెట్టేవారు కాదట. కానీ యేసయ్య బైబిల్లో చాలాసార్లు చూసాం, యేసయ్య సమరయ గుండా వెళ్ళెను. యెరూషలేముకి ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చిన యేసయ్య సమరయ గుండా వెళ్తూ ఉండేవారు. యేసయ్యకి ఇలాంటి బ్యారియర్స్ లేవండి. ఈ రోజున ఈ సమాజాన్ని చూసినప్పుడు ఎన్నో తారతమ్యాలు కనిపిస్తాయి. ధనిక పేద, ధనవంతుడు ఒకలాగా, పేదవాడు ఒకలాగా. కానీ యేసయ్య ఆయన పుట్టినప్పుడు ఆ పశువుల పాకలో ఆ గొర్రెల కాపర్లు నిలబడ్డారు, తర్వాత ఆ ఇంటిలో జ్ఞానులు నిలబడ్డారు. చూడండి, పామరులు పండితులు యేసయ్య దగ్గర భేదమే లేదు. ధనవంతులు పేదవారు, గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు బంగారం పట్టుకుని వచ్చారు. ఆయన దగ్గర అందరూ సమానులే. స్త్రీ పురుష, దెర్ ఇస్ నో మేల్ డామినేషన్. జనన మరణ పునరుత్థానాలు, ఈ 3 ప్రధాన ఘట్టాల్లో కూడా అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. పుట్టినప్పుడు మరియతో, సిలువ దగ్గర మరియా, ఆయన పునరుత్థానం అయినప్పుడు మగ్దలేని మరియా. ఆ రోజుల్లో స్త్రీ సాక్ష్యం కూడా చెల్లదు. అయినప్పటికీ వారినే పురుష స్త్రీ తారతమ్యాలు లేవు. ప్రతి అడ్డుగోడని ఆయన తీసివేశారండి. ఇప్పుడు వీళ్ళకి యూదులు, యూదేతరులు అనే ఒక తారతమ్యం. ఏవి గొప్పవండి? ఈ కులాలు ఇవన్నీ మనిషి తన సొంతంగా గీర్చుకున్నవి. కులము కన్నా గుణము గొప్పది అన్నారు. యేసయ్య అతను యూదేతరుడైనా ఎవరైనా సరే వాళ్ళందరితో లేచి అతని ఇంటికి వెళ్ళడానికి యేసయ్య వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ శతాధిపతి తెలుసుకుని, అయ్యే ఈయన యూదుడు కదా, నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. 100 మంది అధికారైనా సరే, లేకపోతే ఎంతోమంది దాసులు ఉన్నవాడైనా సరే, ఎంతోమంది పవర్ ఉన్నా సరే, పలుకుబడి ఉన్నా సరే, ధనమున్నా సరే, వాటిని ఏమీ చూసుకోవట్లేదు. నిజానికి ఆయన తలుచుకుంటే ఈ వడ్రంగి వాడా నా ఇంటికి రావడానికి అని అనుకోవచ్చు. లేకపోతే ఈ మరియ కుమారుడా, మరియ యోసేపులు, నిజంగా ఈ సోషల్ స్టేటస్ అనే స్కేల్తో ఆ రోజున యేసయ్యని కనుక చూసుంటే, ఆ రోజున మరియా యోసేపులు చాలా పూర్ పీపుల్ అండి, చాలా పేదవాళ్ళు. 8వ రోజున ఈ బిడ్డకు సున్నతి చేయించడానికి మందిరానికి తీసుకొచ్చినప్పుడు మోషే గ్రంథంలో రాయబడి ఉన్నది, ఒక గొర్రె పిల్లను పట్టుకురండి. తర్వాత ఇంకొక మాట కూడా రాయబడి ఉన్నది, ఏమిటంటే ఒకవేళ గొర్రె పిల్ల కూడా తీసుకురాని పేదవాళ్ళు అయితే పావురం పట్టరండి అని. మరియా యోసేపులు చిన్న యేసయ్యను పట్టుకుని ఒక పావురము జతను పట్టుకుని వస్తారు. అంత పేదవాళ్ళండి. నిజంగా ఈ శతాధిపతి సోషల్ ర్యాంకింగ్ చూసి, ఈ యేసయ్య నా ఇంటికి రావడానికి, లేదా ఒక వడ్రంగి వాడ నా ఇంటికి రావాలని ఒక్క క్షణం అనుకుంటే ఈ అద్భుతమైన వచనాలు ఉండేవి కావు ఈ బైబిల్లో. ఎలా చూస్తున్నావు ఈ రోజున యేసయ్యని?
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము కలిగెనో వారికంటే అంత శ్రేష్ఠుడై మహోన్నతుని సింహాసనం మీద ఆయన కూర్చుండును అని రాయబడి ఉన్నదండి హెబ్రీయులకు రాసిన పత్రికలో. యేసుని ఎలా చూస్తున్నావు? విశ్వాన్ని సృష్టించిన చేతులవి, త్రిత్వములో సమానుడాయన. ఆయనకు రావలసిన ఆ గౌరవ ప్రభావాలు, ఆయనకు రావలసిన మహిమ ఆయనకిస్తూ ఉన్నావా? సమ్ క్యాజువల్ రిచువలిస్టిక్ స్టైల్ ఆఫ్ వర్షిప్ అదర్వైజ్. ఎలా ఉన్నదండి నీ భక్తి ఈ రోజున? చూడండి, ఆయన మందసము వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఆ బండి మీద పెట్టి, ఆ బండి మీద నుంచి మందసము జారి కింద పడిపోబోతుందట. ఉజ్జా అనే ఒక ఆయన చూసి పరుగున వెళ్ళి చెయ్యి అడ్డ పెట్టాడంట, ఆపుదామని. వెంటనే ఒక షాక్ కుట్టినట్టుగా అక్కడ స్పాట్ డెడ్. మందసాన్ని ముట్టుకుంటేనే చనిపోయాడు. చూడండి, అబీహు నాదాబులు దేవుని మందిరంలోనికి అగ్ని తీసుకొద్దామనుకున్నారట. దేవుడు చెప్పినట్టుగా కాక వారిష్టం వచ్చినట్టుగా తయారు చేశారట. అలా పట్టుకు రాగానే వాళ్ళు కూడా ఒక షాక్ కొట్టినట్టుగా దేవర్ స్పాటెడ్. ద మోస్ట్ హోలియెస్ట్ గాడ్. అటువంటి గొప్ప దేవుని పాత నిబంధనలో ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన యొక్క ప్రభావాన్ని, మహత్యాలను చూశావు. కానీ క్రొత్త నిబంధనలో త్రిత్వములో సమానుడైన ఆ దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ దౌడు మీద కొడుతున్నా, ఆయన మీద ఉమ్మి వేస్తున్నా, ఆయన్ని ఎన్ని మాటలంటూ ఉన్నా ఆయన క్షమిస్తూ వారి కొరకు చివరికి ప్రాణమే అర్పించారండి. ఇంత గొప్ప విలువైన త్యాగాన్ని, ఇంత గొప్ప ప్రేమని విశ్వాంతరాల్లో మనం చూసినా ఎక్కడ కనపడదండి. యేసులోనే. whoever come through the horizon of this universe, nobody paid the penalty. It is only Jesus Christ. ఈ రోజున కొద్ది నిమిషాల్లో ఆ రొట్టెలో, ద్రాక్షరసంలో నువ్వు పాలు పొందబోతూ ఉన్నావు. నోబడీ పెయిడ్ దట్ పెనాల్టీ. తన శరీరము జోడు కొయ్యల మధ్య హింసించబడి, మండుటెండలో ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రస్తునిగా వ్రేలాడి, నాగటి వాని పొలము దున్నబడినట్టుగా ఆ వీపు దున్నబడింది. ఆ శరీరము ఛిద్రమైంది. శరీరములో ఆఖరి రక్త బిందువు సైతం కార్చబడింది. పాపం అంటే తెలియని పరిశుద్ధ రక్తం అండి అది. ఆ శరీరము, ఆ రక్తములో పాలు పొంది ద హోలీ సాక్రమెంట్స్, నీ జీవితాన్ని నిత్యము పరిశుద్ధపరచుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు జీవించాలి. ఈయనంటూ ఉన్నాడు, ఈ శతాధిపతి, నేను యోగ్యుడిని కానయ్యా, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడిని కానయ్యా. ఒక వడ్రంగి వాని కుమారుడిగా చూడట్లా, మరియు యోసేపుల కుమారుడు కాదా అనుకునేవారంటే కొంతమంది. అలా చూడట్లా. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? హిస్టరీ చెప్తుంది నజరేతులో మంచిదేది రాదు కదా. ఆ నజరేయుడైన యేసు ఏం చేస్తాడని చూడట్లా. తన మహత్తు గల మాట చేత సమస్తమును తానే చేయొచ్చు. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు, వారికంటే అంత పరిణామం కలిగిన వాడై మహామహుడైన దేవుడు ఉన్నత సింహాసనమందు ఆసీనుడయ్యను. అలా చూశాడండి ఈ శతాధిపతి. వెంటనే అంటూ ఉన్నాడు, అప్పుడే విన్నాడట యేసయ్య గురించి. అంతలోనే ఎంత భక్తి చూపిస్తూ ఉన్నాడు, ఎంత విశ్వాసం చూపిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నావు, ఎన్ని సంవత్సరాలుగా. ఏమంటే కొంతమంది అసలు ఎంత బోస్టింగ్ చేసుకుంటారంటే, ఒక భర్త అంటున్నాడంట భార్యతో, నీకు తెలుసా మాలో 3 జనరేషన్స్ మేము క్రిస్టియన్స్ అన్నాడట. అప్పుడు ఆ భార్య, ఆవిడ తక్కువ తినదా? కేరళలో ఒక ఫ్యామిలీలో డిస్కషన్ అన్నమాట ఇది. ఆ భార్య తక్కువ తినదు. ఆమెనదంట, అసలు మీరు 3 జనరేషన్స్ క్రిస్టియన్స్, మేమేంటో తెలుసా అసలు యేసుక్రీస్తు రాకముందే క్రిస్టియన్స్ మేము అన్నదట. అలా ఉంటాయండి ఒక్కొక్కసారి ఈ లోకంలో మన బోస్టింగ్స్. ఈ శతాధిపతి ధనవంతుడయ్యాడు, పవర్ఫుల్ మ్యాన్. ఆయన కింద 100 మంది పనిచేసేవారు ఉన్నారు. యేసు గురించి అప్పుడు విన్నాడట. ఆ కొద్దిలోనే ఎంత ఉన్నతమైన విశ్వాసపు లోతులు. అంటూ ఉన్నాడు, యేసు నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నువ్వు అసలు రావద్దు తండ్రి, అది అర్హత నాకు లేదు ప్రభువా. ఒక పక్కన మందిరం కట్టించాడట, ఒక ప్రక్కన యూదులందరినీ ప్రేమించాడట. దాసుడిని కూడా తన సొంత బిడ్డగా ప్రేమిస్తూ ఉన్నాడు. అతను చెప్తూ ఉన్నాడు, ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. ఏదో సామెత ఉంటుంది, నిండిన కుండట తొనికిసలాడదట, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. సగం నిండిన కుండను మాత్రం హడావుడి చేస్తూ ఉంటుందట.
ఒక్కోసారి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్, జ్ఞానవంతులు వెళ్ళి మాట్లాడండి, చక్కగా కూల్గా చక్కగా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి సగమే తెలుస్తుంది అనమాట. అబ్బో వాళ్ళు మాత్రం ఎంత అడావిడి చేస్తారండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ప్రియమైన బిడ్డ, ఈ తగ్గింపు అనేది భక్తిలో ఒక చక్కని మెట్టు అండి. దేవుని ముందు నిత్యము తగ్గించుకునేది. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఇప్పుడు దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడట. ఏ బిడ్డ నిజముగా తగ్గించుకుంటాడు తన మాటలో, తన ప్రవర్తనలో, తన జీవితంలో, అన్ని విషయాల్లో. ఈ బిడ్డలో అదే చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ప్రభువా, నీవు రావడానికి నేను పాత్రుని కాను, కానీ నీవు మాట మాత్రము సెలవివ్వు తండ్రి. నీవు గనుక మాట ఇస్తే ఆ మాట శక్తి కలిగిన నీ మాట అలా వచ్చి ఈ ఇంటిలో దాసుడిని తాకి చనిపోవడానికి సిద్ధమైన ఈ దాసుడిలో పక్షవాయువంతా ఒక్క నిమిషంలో ఎగిరిపోయి ఆరోగ్యవంతుడవుతాడయ్యా. చూడండి, చాలా పేజీలు తిప్పిన తర్వాత ఎప్పుడో లాజరు బయటకు రాని యేసయ్య మాట్లాడారు. మాట వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చింది. దానికందరికంటే ముందే ఈ శతాధిపతి యేసయ్యలో ఇంత శక్తి ఉంది అని గ్రహించాడండి. విశ్వాసం. అంతవరకు అందరూ నన్ను ముట్టుకో ప్రభువా, ఈ ముందు వచనంలో నన్ను ముట్టు తండ్రి అంటాడు కుష్ఠరోగి. కానీ ఈయనంటాడు, నీవు వచ్చి ముట్టుకోనవసరం లేదా, ఈ మాటలోనే శక్తి ఉంది. 12 ఏళ్ల రక్తస్రావంతో బాధపడిన ఆ బిడ్డ, యేసయ్య తొందరగా వెళ్ళిపోతున్నారు, అయ్యో టైం లేదు, నా కొరకు ఆయన ఆగే టైం లేదు, ఒక పని చేస్తాను, కనీసం నేను వెళ్ళి ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆ చెంగులో నుండే నాకు స్వస్థత వస్తుందని నమ్మిందండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అండి. ఎంత విశ్వాసం చూపించాడు. మాట మాత్రం సెలవివి ప్రభు. ఈజ్ షోయింగ్ ఆల్ ఆఫ్ us a greater degree of his faith. మాట ఆయన వచ్చి ముట్టుకోనవసరంలా, ఆయన ఉమ్మి వేసి ఏదో మట్టి చేసి ఇలా పెట్టనవసరంలా, ఆయన మాట ఇస్తే మాట ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఏ నిరాశ, ఏ నిస్పృహలతో నీ ఇంటిలో కూర్చుని మాట వింటూ ఉన్నావు? ఏ శోధన లేదా ఏ విచారము నీ హృదయాన్ని ఆవరించి వేసింది? నీ ముందు ఒక సమస్య ఉండి అసలు ఈ సమస్య తీరుతుందా? ఈజ్ దేర్ ఎనీ హోప్? ఈజ్ దేర్ ఎనీ వే అవుట్ అని అనుకుంటూ ఉండొచ్చు. దేర్ ఈజ్ ఎ వే. ఆయన మాట మాత్రము సెలవివ్వి తండ్రి. దాసుడు స్వస్థపరచబడతాడు అని శతాధిపతి చెప్పినట్టుగా నీవు కూడా ఆయన వైపు తండ్రి ఆ మాట చెప్పు ప్రభువా, అలనాడు కలుగుగాక అని నీవు అనగానే ఒకదాని తర్వాత ఒకటి సమస్తము ఏ విధంగా కలిగి అద్భుతంగా మారిందో ఆ మాట సెలవివి ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విశ్వాసంలోనికి రండి. గాడ్ విల్ బిల్డ్ us. He will make our lives beautiful. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నేను సహా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. నేను అధికారం ఉంది, నా దగ్గర అనేక మంది ఉన్నారు. నేను ఇది చెయ్యంటే అతను చేస్తాడు, రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు. ఇంత అధికారం ఉన్నది. అయినా కూడా యేసయ్య నా ఇంటిలోనికి రావడానికి పాత్రుని కాను, ఆయన మాట నాకు చాలు. చూడండి, ఆ మాట చెప్పగానే యేసయ్య మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఆ మాట వినగానే యేసయ్య సడన్గా ఆగిపోయారు. ఏనండి, ఈ యేసయ్య ముందు ఇప్పుడు ఒక కార్యం ఉంది. ఈయన ఎంతో విశ్వాసంతో మాట మాత్రము సెలవిమ్మని అనగానే యేసయ్య ఆశ్చర్యపోయి అక్కడ నిలబడి మొదట మాట సెలవివ్వాలి, స్వస్థపరచబడు అని. కానీ ఆయన ఇంకా ఆ మాట చెప్పట్లా. దానికంటే ముందు యేసయ్య ఇంకో పని చేస్తున్నారు. ఏంటో తెలుసా అండి? ఒక్కసారిగా ఆగిపోయి తన శిష్యుల వైపు తిరిగి, ఆహా, ఇశ్రాయేలులోనైనను నేను ఇంత విశ్వాసము చూడలేదు. నాకు ఈ వర్సెస్ చదివినప్పుడు నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే యేసయ్య ఆశ్చర్యపోయారట. యేసయ్య ఆశ్చర్యపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. లోకాలను సృష్టించిన దేవుడు కూడా ఆశ్చర్యపోతాడా? అవునండి, యేసయ్య ఆశ్చర్యపోయారట. ఇక్కడ ఇందాక చదివానే స్టార్టింగ్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కి
ఎన్ని వచనాలు మాట్లాడారు, ఎన్ని 3 అధ్యాయాలలో ఎన్ని వచనాలని అంతసేపు మాట్లాడారు. ఎవరు? శిష్యులతో, జనసమూహముతో. అవేమి వినకుండానే కొద్ది మాటలు విన్న ఈ శతాధిపతి ఎంతటి విశ్వాసం చూపించాడు చూడండి. అర్థమవుతుందా? దాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయారట. యేసయ్య ఇంకో చోట కూడా ఆశ్చర్యపోయారండి. ఆయన తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేద్దామని ఆశతో అక్కడికి వచ్చినప్పుడు వారి అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపోయిను అని రాయబడి ఉంటుంది. అక్కడ ఏ కార్యాలు చేయలేకపోయారంటే ఎందుకంటే ఆ బిడ్డల విశ్వాసం లేదు. అంటే దేవుడు రెండు సార్లు ఆశ్చర్యపోయారనమాట. అతి తక్కువ రిసోర్సెస్ ఇవ్వబడిన ఈ బిడ్డ ఆ జనసమూహము ఆ కొండపైకి ఎక్కినప్పుడు ఇక్కడ శతాధిపతి లేడు. ఆ బిడ్డలకి ఇచ్చినంత వాక్యాన్ని, ఆ బిడ్డలు చూసిన అద్భుతాలను ఇవేమీ చూడలా, జస్ట్ విన్నాడు. అది కూడా కొద్దిసేపే. ఇంత తక్కువ రిసోర్స్ ఇవ్వబడి కూడా ఇంత అద్భుతంగా ఈ బిడ్డ ఎలా ఉన్నాడు అని ఆశ్చర్యపోయారట. ఇంత భక్తిని ఎలా చూపించాడు, ఇంత 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 బలమైన విశ్వాసాన్ని ఎలా చూపిస్తున్నాడు ఈ శతాధిపతి అని ఆశ్చర్యపోయారట. రెండవది, ఆయన స్వగ్రామం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనేవారు, అయ్యో బెస్సేదా, అయ్యో ఖురాజీనా, నీ మధ్య చేయబడిన అద్భుతములు తిరుసీదోను పట్టణంలో చేయబడి ఉంటే అవి ఎప్పుడో గోనెపట్ట కట్టుకునేవాడు. ఎన్నో అద్భుతాలు చేసిన మారిని ఆ బిడ్డల్ని చూసి ఆశ్చర్యపోయారట. నీ జీవితంలో ఎన్నో తలాంతులు, ఎన్నో కృపలు, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నా కూడా ఎక్కడి గొంగలి ఎక్కడే అన్నట్టుగా నీ విశ్వాసంలో ఎదుగుదల లేదు, నీ ప్రార్థనలో ఎదుగుదల లేదు, ఎప్పుడు చూసినా నిరుత్సాహమే, నిరాశే. అలాంటి బిడ్డల్ని కూడా చూసి యేసయ్య ఆశ్చర్యపోయారట. చూడండి, శతాధిపతి బిడ్డను బాగు చేయి మాట చెప్పడానికంటే ముందు నిలబడి ఈ శిష్యుల్లో ఉన్న విశ్వాసాన్ని బాగు చేస్తూ ఉన్నారు. ఈ శతాధిపతిలాగా మీలో ఎవ్వరూ లేరు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసము నేను చూడలేదు. యేసయ్య ఇంకో చోట సాక్ష్యం చెప్పారు. ఎక్కడో తెలుసా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. నతనీయేలు గురించి చెప్తూ, ఈ బిడ్డ నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటం లేదు అన్నాడు. యేసయ్య మరలా ఇంకో సాక్ష్యం చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ, ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యేసయ్య మరొక సాక్ష్యం చెప్పారు. లూకా 19వ అధ్యాయం 9వ వచనం. జక్కయ్య గురించి చెప్తూ, ఇతడును అబ్రహాము కుమారుడే. యేసయ్య చేత చెప్పబడిన సాక్ష్యాలండి, అవి గొప్పవే. యేసయ్య ఈరోజు నిన్ను చూచి ఏమని సాక్ష్యం చెప్తూ ఉన్నారు? నిజముగా ఆయన చేతిలో పెన్ను, ఒక పేపర్ పెడితే ఏమని రాస్తారు నీ గురించి, నా గురించి, నీ గురించి? వాట్ టెస్టిమనీ హీ గివ్స్ టుడే. ఎలా ఉన్నాయండి? అందరి ముందు ఇన్ ఎ సెటప్ లైక్ దిస్, స్టేజెస్లో నిలబడినప్పుడు, అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఒక రకమైన జీవితం, ఎవ్వరూ లేనప్పుడు ఏకాంతంగా నీ గదిలో నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు అప్పుడు ఇంకొక రకమైన జీవితం. అలా జీవించి నీ ఆత్మీయుల్ని మోసం చేయొచ్చేమో, జీవిత భాగస్వాముల్ని మోసం చేయొచ్చేమో, కానీ లోకాల్ని సృష్టించిన యేసయ్యను మాత్రం మనం మోసం చేయలేమండి. హీ నోస్ అవర్ ట్రూ టెస్టిమనీస్. అంతా తేటగా ఆయనకు తెలుసండి. ఇలా ఉన్నది నీ జీవితం ఈ రోజున ఆయన ముందు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున తెలుసుకుందాం. ఇశ్రాయేలులోనైనను ఇంత విశ్వాసము నేను చూడలేదంటూ ఉన్నారు. ఒక ప్రక్కన 12 మంది శిష్యులతో కొండ ఎక్కి ఎన్నో వచనాలు మాట్లాడారు. ఈ అధ్యాయంలో విచిత్రం ఏమిటంటే, దీని ముందేమో కొండ మీద ప్రసంగం అంతా ఉంది. ఈ అధ్యాయము, ఈ చాప్టర్ అయిన తర్వాత బాప్తిసమిచ్చి యోహాను కొంతమందిని పంపిస్తాడు. నువ్వేనా, లేకపోతే మరి ఒకరి కోసం కనిపెట్టాలా? బాప్తిసమిచ్చి యోహాను త్రోవను సరళము చేయడానికి కేక వేసిన మొట్టమొదటి గొంతు అది. అతనికే అనుమానం వచ్చింది. సాక్షాత్తు యేసయ్యకి బాప్తిసం ఇచ్చినప్పుడు, యోర్దాన్ నది నుంచి బయటికి వచ్చినప్పుడు ఒక ఆత్మ పావురం వల్ల దిగడం చూసిన ఆ యోహాను, బాప్తిసం ఇచ్చి యోహానుకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత 20వ వచనంలో అదే రాయబడి ఉన్నది. ఇన్ని చెప్పిన శిష్యుల్లో డౌటు, ఇన్ని చూసిన బాప్తిసం ఇచ్చి యోహానులో డౌటు. కానీ ఆ 2 సంఘటనల మధ్యలో ఉన్న శతాధిపతి అంటున్నాడు, మాట మాత్రము సెలవిమ్మయ్యా, సమస్తము జరిగిపోతుంది, నా దాసుడు స్వస్థపరుస్తాడు. అటువంటి విశ్వాసం ఈ రోజున కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, శిష్యుల్లో ఆయన కనుగొనలేదు. ఎన్ని చూశారు అద్భుతాలు. ఒక్కొక్కసారి ఎన్ని రిసోర్స్ ఇస్తారో దేవుడు, ఎన్ని కృపలు ఇస్తాడో దేవుడు, అయినా విశ్వాసంలో ఏ మార్పు రాదు.
ఏమండి, కొంతమంది విశ్వాస జీవితాలు ఎలా ఉంటాయంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, మళ్ళా తీసి ఇంకో చోట పెడితేనే ఆ కదలిక, లేకపోతే అలాగే ఉంటుంది. కొంతమంది విశ్వాసుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఫుట్బాల్లా ఉంటాయి అన్నమాట. ప్రతిసారి ఒక కిక్ ఇవ్వాలి, ఒక తాపు తన్నాలన్నమాట. తన్నినప్పుడు రయ్యమని వెళ్ళి 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 మళ్ళీ అలా ఆగిపోద్ది. మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోసారి వీక్లీ రావడం, ఇక్కడ కూర్చోవడం, ఆ వాక్యం వినడం. అప్పుడు ఒక విధంగా జోష్ వస్తుంది అనమాట. అది 2-3 రోజులు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ మామూలే. ఇంకొంతమంది విశ్వాసాల జీవితాలు ఎలా ఉంటాయంటే చంద్రుడిలాగా ఉంటాయి, మూన్ అనమాట. ఆ సూర్యుడు ఉన్నంత వరకు వెలుగుతాడు, ఆ సూర్యుడు వెళ్ళగానే ఆగిపోతుంది. నా ఊళ్ళో ఉన్నప్పుడు మంచి చర్చ్ ఉండేది, భలే ఉండేవాడిని. ఇదిగో ఇక్కడ ముంబై వచ్చాను, ఇక్కడ ఏమీ లేదు, నాకు జారిపోయానన్నా. లేకపోతే ఇంక పలానా చోటకి వెళ్ళాను, ఇక్కడ ఏమీ లేదు, నాకు జారిపోయానన్నా. అలా ఉంటారు. కొంతమంది నక్షత్రాల్లాగా ప్రకాశిస్తూ స్వయం ప్రకాశాలుగా నిత్యము దేవుడి మీద ఆధారపడి ఆత్మలో బలముగా ఎదుగుతూ, చూడండి, తను విన్నాడు, యేసేని గురించి విన్నాడు. అక్కడితో మొదలైంది ఈ స్టోరీ అంతా. విన్న వెంటనే నమ్మాడు. ఈరోజు నేను ఇస్తున్న ఈ టైటిల్ ఏమిటంటే విను, విశ్వసించు, విధేయత చూపు. ఈ మెసేజ్కి నేను ఇస్తున్న టైటిల్ విను, విశ్వసించు, విధేయత చూపు. విన్నాడు, వెంటనే విశ్వసించాడు. ఎంతగా అంటే నీవు రాకపోయినా సరే నువ్వు ఒక మాట చెప్తే ఆ మాటే కార్యం చేస్తుందయ్యా. చూసారా, విన్నాడు, విశ్వసించాడు, విధేయత చూపాడు. నేను అధికారంలో ఉన్నవాడినయ్యా, కానీ నీవు మాత్రం రావడానికి పాత్రుణ్ణి కాను ప్రభువా. ఎంత విధేయతగా తగ్గించుకున్నాడండి. అందుకే యేసయ్య శిష్యులందరి వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల్లో అయినను ఇంతటి విశ్వాసము నేను చూడలేదు. వాట్ టెస్టిమనీ జీసస్ ఇస్ గివింగ్ టుడే. చూడండి, ఆ మధ్య నేను ఒక పాటను విన్నాను. ఆ పాట రాసిన ఆయన పేరు స్పఫోర్డ్, SPAFORD, స్పఫోర్డ్. ఒక్క నిమిషం ఆ పాటను మీరు కూడా వినండి. When peace like a river attendeth my way, when sorrows like sea billows roll, whatever I've done, thou hast taught me to say, చూడండి, ఈ పాటలో ఇన్ని చక్కని మాటలున్నాయి. When peace like a river attendeth my way, when sorrows like a sea billows roar, whatever my Lord thou hast taught me to say, it is well, it is well, it is well with my soul. ఆ పాట అద్భుతమైన పాట, ఎందరినో బలపరిచిన పాట. కానీ ఆ పాట రాసిన స్పఫోర్డ్, ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? He was very rich business magnate in the city of Chicago few centuries back. ఆయన ఒక టైంలో ఆ చికాగోలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈయన ఎంత మనీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడో అదంతా అగ్నికి ఆహుతి అయిపోయిందట. చాలా డబ్బు నష్టపోయింది. ఎన్నో సంవత్సరాల సంపాదన బూడిదలో పోసిన పన్నీరయ్యింది. అయినా ఇతను విశ్వాసంలో ఒక్క స్టెప్ కూడా జారిపోలా. ఇంకా విశ్వాసంలో బలపడ్డాడు. ఇంకా మళ్ళా కష్టపడి మళ్ళా పనులు చేస్తున్నాడు. కొంతమందికి ఒక్క నష్టము రాగానే ఒక్క బ్యాడ్ ఇది ఏదో జరగగానే మొత్తం డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా జీవితం ఎండ్ అయిపోతూ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ లిటిల్ హికప్,
ఆ లిటిల్ డిస్టర్బెన్స్ ద్వారా దేవుడు షేక్ చేసి కొన్ని పరిస్థితులను మార్చి ఆ తర్వాత అక్కడి నుండి ధృవతారల్లాగా వెలిగే అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ స్పఫోర్డ్, ఆ బిజీ, ఆయన ఎంతో సంపాదించినది వేస్ట్ అయిపోయినా మరలా నడుము కట్టుకుని మరలా దేవుడి మీద ఆధారపడుతూ అలా మళ్ళా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఒక టైంలో ఏం జరిగిందో తెలుసా అండి? ఆ వేసవి కాలపు ఈ హాలిడేస్ గడపడానికి కుటుంబం అంతా మరొక చోటకి వెళ్లాల్సి ఉందన్నమాట. ఓడలో అన్ని టికెట్లు బుక్ అయినాయి, ఫ్యామిలీ అందరికీ బుక్ అయ్యి అతను వెళ్ళబోతున్న టైంలో ఈయనకి ఒక అర్జెంట్ బిజినెస్ నీడ్ వచ్చి ఆయన ఆగిపోయి ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఆయన ఆ మీటింగ్లో ఆయన ఉండిపోయినప్పుడు ఆయన భార్య, కుమార్తెలు ఆ ఓడ ఎక్కి ఓడలో వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా సముద్ర మధ్యలోకి వచ్చేసరికి ఊహించని రీతిలో ఆ ఓడని ఒక కంటైనర్ వచ్చి గుద్దుకుని ఆ ఓడ నడి సముద్రంలో మునిగిపోయింది. ఎప్పుడైతే అలా అది జరిగిందో అక్కడున్న కొన్ని ఆ ఓడకి సంబంధించిన కొన్ని ఆ రెక్కేజ్ని ఏదో పట్టుకుని ఆ భార్య ఎలాగో బ్రతికి చివరికి ఒడ్డుకు చేరి ఆ దేశానికి నుంచి ఒక టెలిగ్రామ్ ఇస్తుందన్నమాట. రీచ్డ్ సేఫ్ బట్ అలోన్. కుమార్తెలు ఆ ఓడ యాక్సిడెంట్ జరిగి జలసమాధి అయిపోయారు. ఒక్కరే బ్రతికారు, తన భార్య. అవతలికి చేరి ఒక టెలిగ్రామ్ పంపించింది, రీచ్డ్ సేఫ్ బట్ అలోన్. వెంటనే అది చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చి తర్వాత తను కూడా వెంటనే ఇంకో షిప్ని బుక్ చేసుకుని ఇంకో షిప్ ఎక్కి మరలా భార్య దగ్గరికి బయలుదేరాడు. ఆ షిప్ వస్తున్న టైంలో కెప్టెన్ ఒక మాట చెప్పాడు, అందరినీ ఓడ నుంచి ఒకసారి బయటకు వచ్చి ఆ ఓడ బయటి భాగంలో నుంచోమని చెప్పి 3 రోజుల క్రిందట ఒక ఓడ మునిగిపోయింది కదా, కరెక్ట్గా ఇదే స్పాట్లో ఆ ఓడ మునిగిపోయి చాలామంది చనిపోయారు, కొద్ది నిమిషాలు మౌనం పాటిద్దామని అందరినీ అడిగినప్పుడు ఆయన అక్కడ నిలబడి జేబులోంచి ఒక పెన్ను ఒక పేపరు తీసుకుని ఈ పాట రాశారండి. Look at the meaning of this song. When peace like a river attendeth my way, when sorrows like a sea billows roar, whatever my Lord, thou hast taught me to say, it is well, it is well, it is well with my soul. నా చుట్టూ ఏ పరిస్థితులు ఎలా ఉన్నా అవి తరంగాలై నా మీదకి లేస్తూ ఉన్నా, తండ్రి నీవు నాకు నేర్పించావయ్యా, నా ప్రాణమా సంతోషించు, ఆనందించు. ఇట్స్ వెల్, ఇట్స్ వెల్, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. చిన్న దానికే జీవితమే పోయినట్టు ఊరికే నిరుత్సాహపడిపోయే బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయులు కోల్పోయినా సరే సాక్ష్యాలు, చెక్కు చెదరని సాక్ష్యాలతో బిడ్డలు ఇలాంటి పాటల్ని రాసి క్రిస్టెండంలో ఎన్నో ఆత్మలు కన్నీరు మున్నీరుగా మార్చబడ్డానికి వారి జీవితాల్ని ఒక ప్రమిదల్లా వెలిగించారండి. నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఒక రోజున వట్లూరులో ఈవినింగ్ సర్వీస్ అటెండ్ అవుతూ ఉన్న దైవజనులు నిరీక్షణ పాలయ్య గారు వచ్చి ఒక న్యూస్ పేపర్లో ఒక మాటను చదివారు. ఈ రోజుకి కూడా నాకు గుర్తుంది ఆ మాట ఏమిటో తెలుసా? నాకు ఆవేదనే కానీ ఆవేశం లేదు. ఈ మాట ఎవరన్నారో తెలుసా? తన భర్తని, 2 బిడ్డల్ని ఒక వ్యాన్లో పెట్టి పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా కాల్చివేసి వారందరూ ఒక బూడిదిగా మారిపోయి తన ముందుకు తేబడినప్పుడు తన పేగుబంధాలు కాలిపోయి మసిగా బూడిదిగా మారిపోయి ఉంటే దాని ముందు నిలబడి ఆమె అన్న మాట ఏమిటంటే, నా భర్త, నా బిడ్డలు చనిపోయారన్న ఆవేదనే ఉంది కానీ ఈ విధంగా చేసిన దారాసింగ్ పట్ల లేకపోతే మరొకరి పట్ల నాకు ఆవేశం లేదన్నది. లుక్ ఎట్ దట్ హైట్స్ ఆఫ్ లవ్. దేని గురించి ఈరోజు విచారిస్తూ ఉన్నావు? లుక్ ఎట్ ద గ్రేట్ టెస్టిమనీస్ ఇన్ క్రిస్టెండమ్. When sorrows like a sea billows roar, whatever my Lord, thou hast taught me to say, it's well, it's well.
ఇట్స్ వెల్ మై సోల్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనకి కొన్ని పాఠాలని నేర్పించారు. ఒకటి, ఆయనకి ఏమైతే ఇవ్వబడిన పనిలో ఎంతో నైపుణ్యంతో నిష్ణాత కలిగిన బిడ్డగా యేసయ్య రాత్రి పగలు దానికోసం పనిచేస్తూ ఉన్నారు. గలిలయలో కనిపిస్తూ ఉన్నారు. అసిరియా దేశమంతటా ఆయన పేరు వ్యాపిస్తూ ఉంది. కొండపైనెక్కి అనేక వేల మందితో మాట్లాడుతూ ఉన్నారు. కొండ దిగగానే ఒక కుష్ఠరోగిని బాగు చేస్తూ ఉన్నారు. కపెర్నహూములోనికి వచ్చి శతాధిపతి ఇంటి వైపు వెళ్తూ ఉన్నారు. ఈ శతాధిపతిలో మనం చూసాము, తన ఒక దాసుణ్ణి కూడా ప్రేమించాడు. ఆ యూదయ ప్రజల్ని ప్రేమించాడు. తన చుట్టుపక్కల మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎంత పవర్ ఉన్నా, ఎంత ప్రఖ్యాతులున్నా ఎక్కడ ఇంత గర్వం కూడా కనపట్ల. ఎక్సలెంట్ రిలేషన్. ఆ తర్వాత మనం చూసాము, ఎంతోమంది బతిమాలుకున్నారట ఆయన గురించి సాక్ష్యం చెప్తూ, రా ప్రభువా మీరు రండి తండ్రి అని అడిగితే యేసయ్య వెళ్తూ ఉండగా, తండ్రి నేను పాత్రుణ్ణి కాను. శతాధిపతి అయినా సరే ఎంతగానో తగ్గించుకుని తన జీవితాన్ని ఒక చక్కని మోడల్గా ఆయన చూపించాడండి ఈ రోజున. వెంటనే యేసయ్య అంటున్నారు, ఇశ్రాయేలీలోనైనా ఇంతటి విశ్వాసమే నాకు కనబడలా. అంతేకాదండి, యేసయ్య ఇదే మాటని మనం క్రొత్త నిబంధనలో చూసిన మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటి ఉండునని మీతో చెప్పుచున్నానను. ఈ శతాధిపతి విశ్వాసం చూడగానే యేసయ్య శిష్యుల వైపు తిరిగి ఏమన్నారో తెలుసా? ఇదిగో మీరు యూదులకే అనుకుంటూ ఉన్నారేమో, కేవలం ఇదంతా రక్షణ యూదులకే అని మీరు అనుకుంటూ ఉన్నారేమే, కాదు, ఇది యూదేతరులకు కూడా. తూర్పు నుండి పడమటి నుండి అనేకులు వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. అప్పుడు ఈ లోక సంబంధులు, ఈ లోకాన్ని ప్రేమించిన వాళ్ళు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ప్రేమించిన వాళ్ళందరూ చీకటి గుండంలోనికి త్రోయబడతారు. సొలొమోను వైభవాన్ని విని దక్షిణ దేశపు రాణి 100 కిలోమీటర్లు ప్రయాణము చేసి, ఒంటెల మీద ప్రయాణము చేసి సొలొమోను దగ్గరికి వచ్చి, ఆహా నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడైన యెహోవా పూజార్హుడు, నీ సన్నిధిలో నిలబడి పనిచేస్తున్న ఈ సేవకులు భాగ్యవంతులు అని ఆ దేవుణ్ణి కొనియాడి వెళ్ళిపోతుంది. విమర్శ దినమున దక్షిణపు దేశపు రాణి నిలబడి ఈ తరము వారితో నేరస్థాపన చేయును అన్నారండి దేవుడు. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డ? ఎలా ఉన్నది నీ భక్తి? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జనరేషన్స్ ఉన్నది? ఈజ్ దేర్ ఎనీ డెప్త్ ఇన్ యువర్ ఫెయిత్? ఈ రోజున శతాధిపతి నుంచి నేర్చుకుందాం. అప్పుడే విన్నాడట యేసు గురించి. తను విన్న కొద్దిలోనే ఎంత భక్తిని కట్టుకున్నాడు, ఎంత విశ్వాసాన్ని కట్టుకున్నాడు, ఎంత తగ్గింపు నేర్చుకున్నాడు. ఒక వడ్రంగి వాని కుమారుడిలాగో, లేకపోతే సోషల్ స్టేటస్లో ద లోయెస్ట్ పాయింట్లో ఉన్నాడు, నేనేమో హైయెస్ట్ ర్యాంకింగ్లో ఉన్నానని ఏమి చూడట్లా. ఆయన్ని జీవము గల దేవుడిగా, ఒక యుగ పురుషుడిగా, త్రిత్వములో సమానుడిగా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునే ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును తానే నిర్వహించుచు, పాపముల విషయంలో తానే శుద్ధీకరణము చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో వారికంతే అంత ఉన్నత నామం పొందినవాడై ఉన్నత లోకములో సింహాసనం మీద కూర్చుండెను. అంత గొప్ప దేవునిగా చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు కూడా ఈ విశ్వాసంలో ఎదుగుతూ భయాల్ని పారద్రోలి చక్కని జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, ఈ ఉదయకాలంలో తండ్రి నీ బిడ్డలందరూ ప్రభువా నాయనా ఇంతవరకు తండ్రి టీవీల ముందు కూర్చుని నాయనా నీ జీవవాక్కులు వినే కృపనిచ్చావు ప్రభువా. ఈ శతాధిపతికి ఇచ్చిన నాయనా అటువంటి చక్కని ప్రభువా సాక్ష్యాన్ని మా జీవితాల్లో ఇవ్వండి నాయనా. తన ఇంటిలో ఉన్న ఒక దాసుడిని కూడా తన దాసుడి బాధను తన బాధగా భావించి నాయనా దాసుడే కదా అని తీసి పాడవేయకుండా తన బాధని నాయనా దాసుని బాధను తన బాధగా భావించి ఎలా బాగు చేద్దామని నాయనా యేసుని గురించి విన్నాడట ప్రభువా. యేసును తండ్రి ఆహ్వానించాడు. యేసయ్య వస్తుంటే రావడానికి పాత్రుడిని కాను ప్రభువా అని ఎంతగానో తగ్గించుకుని తండ్రి అతనిలో ఉన్న ప్రేమనివ్వండి, అతనిలో ఉన్న సాక్ష్యాన్ని ఇవ్వండి, అతనిలో ఉన్న తగ్గింపునివ్వండి. విను, విశ్వసించు, విధేయత చూపు తండ్రి. అటువంటి విధేయత జీవితాన్ని మాకివ్వండి ప్రభువా. ఎంత సాక్ష్యం ఇచ్చారయ్యా. ఇశ్రాయేలీయుల్లోనైనను ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు. ఎన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని తెలుసుకున్నాం
నాయన ప్రభువా, ఆ వృక్షాన్ని ప్రతిరోజు నాయన మీరు నారు పోస్తూ నీరు పోస్తూ అది ఫలాలు కాయాలని వచ్చినప్పుడు ఒక్క ఫలము కూడా లేదనట ప్రభువా. ఫలించని బిడ్డలుగా మేముంటే క్షమించండి తండ్రి, ఫలించే బిడ్డలుగా మార్చండి తండ్రి. 12 మంది శిష్యులు ఇటువైపు, బాప్తిసమిచ్చు యోహాను ఇటువైపు, ఇద్దరునైనా డౌట్ పడుతూ ఉన్నారు ప్రభువా. వారిద్దరి మధ్యలో తండ్రి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ శతాధిపతి ఒక ధ్రువతారగా విశ్వాసంలో మెరుస్తూ కనబడుతున్నాడు. మాట మాత్రము చాలయ్యా, నీ మాట మాత్రము చాలు. అటువంటి విశ్వాసపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తూ ప్రతి భయాల్ని, ప్రతి నిస్పృహ, ప్రతి నిరాశ తండ్రి తీసివేసి చక్కని పాత్రలుగా నీ చేతులపై చెక్కుకొని నీ నామ ఘనత కొరకు మా జీవితాలను వాడుకొనమని తండ్రి, ప్రతి బిడ్డ నాయన నశించిపోతున్న బిడ్డల్ని నాయన నిత్య రాజ్యం వైపు నడిపించే ఒక లైట్ హౌస్గా, ఒక దిక్సూచిగా, నీ సాక్షులుగా మార్చమని ప్రతి బిడ్డను ప్రభువా నీ చేతులకి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నీడగా ఉండి ఆయన కృప, ఆయన క్షేమమని కంచె వేసి దీవించి శతాధిపతికి ఇచ్చిన శ్రేష్టమైన లక్షణాలు మన జీవితంలో కూడా ఇచ్చి, ఆ శతాధిపతికి దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో అటువంటి సాక్ష్యాలు మన జీవితాల్లో కూడా ఇచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి చక్కగా క్షేమకరంగా ఉంటూ ఈ కరోనా సమయంలో చక్కని జాగ్రత్తలు పాటిస్తూ దేవుని ప్రార్థనలో, విశ్వాసంలో ఎదుగుతూ ఈ శతాధిపతికి ఇచ్చిన చక్కని సాక్ష్యాలు మనం కూడా పొందుతూ ఆయనకిష్టలుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.